children. Good morning, sir. Today we are discussing about SSC Maths paper pattern. అంటే ఇప్పుడు మనం పబ్లిక్ ఎగ్జామ్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సో ఏ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా నేర్చుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి 10th క్లాస్లో టోటల్ చాప్టర్స్ 14 ఉంటాయి. ఆ 14 చాప్టర్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ 12 అడుగుతారు. సో 12 into 1 equal to 12. సో నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 అడుగుతారు. సో 8 into 2 equal to 16. సో నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 8. సో 8 4 = 32. సో నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 అడుగుతారు. ఇక్కడ ఐసీ అని రాస్తున్నాను. ఐసీ అంటే ఇంటర్నల్ చాయిస్ అని, అంటే దీంట్లో ఓవరాల్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మనం రాయాల్సింది ఓన్లీ 5 రాయాల్సి వస్తుంది. అంటే ఇంటర్నల్ చాయిస్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చాప్టర్ వైజ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఇక్కడ రియల్ నెంబర్స్ ఉంది చాప్టర్. సో రియల్ నెంబర్ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది. సో ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ రాదు, 4 మార్క్స్ క్వశ్చన్స్ రాదు. సో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో టోటల్ ఈ చాప్టర్ నుంచి మనకి వెయిటేజ్ 9 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ పాలినామియల్ సెకండ్ చాప్టర్. పాలినామియల్ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 ఉంటుంది, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ 1 ఉంటుంది. సో టోటల్ 8 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అబ్జర్వ్ చేస్తే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అంటే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. సో 1 ప్లస్ ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2, దీంట్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఒకటి ఉంటుంది. అంటే ఏమి? సో దీంట్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒకటి 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో టోటల్ వెయిటేజ్ 9 మార్క్స్. ఇదే చాప్టర్ నుంచి మనకి ఇంటర్నల్ చాయిస్ అంటే చాయిస్ క్వశ్చన్ ఇస్తారు, అది కూడా 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అంటే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్స్ 1. సో టోటల్ దీని వెయిటేజ్ వచ్చేసి 7 మార్క్స్. ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో 1 మార్క్ క్వశ్చన్ 1 ఉంటుంది, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1 ఉంటుంది. సో టోటల్ ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ 5 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ నేను బ్రాకెట్లో 8 అని రాసుకున్నా, అంటే ఈ చాప్టర్లో ఇంటర్నల్ చాయిస్ కిందకి వస్తుంది. అంటే ఓవరాల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ చాప్టర్ నుంచి మనకి ఇంటర్నల్ చాయిస్ అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1. సో టోటల్ ఈ చాప్టర్ నుంచి మనకి 11 మార్క్స్ అడుగుతారు. తర్వాత నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్ 1, నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ 1. సో టోటల్ దీంట్లో మార్క్స్ వచ్చేసి 2 వెయిటేజ్ తీసుకుంటాం. నేను బ్రాకెట్లో 8 అని రాసుకున్నాం. 8 అంటే ఇది ఇంటర్నల్ చాయిస్ అని చెప్పుకోవచ్చు, ఇది కూడా చాయిస్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ వన్ ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ. ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1. సో టోటల్ వెయిటేజ్ 7 మార్క్స్. ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ రావు. నెక్స్ట్ వన్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. సో దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ 1, నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ 1. సో టోటల్ దీంట్లో వెయిటేజ్ 3 తీసుకుంటాం, కానీ ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, ఇంటర్నల్ చాయిస్ కింద వస్తుంది కాబట్టి దీన్ని 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్గా చెప్పుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ ఇది సర్కిల్స్. సర్కిల్స్లో 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1. సో టోటల్ వెయిటేజ్ 7 మార్క్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇది ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లో డైరెక్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ 1 వస్తుంది. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో ఇది చెప్పుకోవచ్చు. తర్వాత సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో 1 మార్క్ క్వశ్చన్ 1, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1. సో టోటల్ దీంట్లో వెయిటేజ్ వచ్చేసి ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ నేను 7 అని రాసుకున్నాను. ఓకేనా? 7 చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇదేమి స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో ఇక డైరెక్ట్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నాం.
తర్వాత దీంట్లో ఏమి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి 1 తీసుకున్నాం, అది కూడా ఇంటర్నల్ చాయిస్ కింద చెప్పుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి. తర్వాత నెక్స్ట్ది ప్రాబబిలిటీలోకి వెళ్తే 1 మార్క్ క్వశ్చన్ 1, నెక్స్ట్ది 4 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1. సో టోటల్ ఈ చాప్టర్ నుంచి 13 మార్క్స్. సో 14 చాప్టర్లో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి మనం ప్రాబిలిటీగా చెప్పుకోవచ్చు 13 మార్క్స్ అని. ఓకేనా? దీంట్లో మళ్ళీ ఇక్కడ రాసుకున్నాను 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్, అంటే ఏ చాప్టర్ నుంచి ఏ చాప్టర్ ఇంటర్నల్ చాయిస్ తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు మనకి పబ్లిక్ ఎగ్జామ్లో. అంటే ఏమి 1 అని రాసుకున్నాను. 1 అంటే ఏమి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్. సో దానికి ఇంటర్నల్ చాయిస్ ఏది ఇచ్చినారు, 6th చాప్టర్ ట్రయాంగిల్స్ నుంచి అడుగుతారు. సో ఈ రెండిట్లో మనకు నచ్చిన ఏదైనా ఒక క్వశ్చన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 7 అని పెట్టినాను. 7 అంటే 7th చాప్టర్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. దానికి చాయిస్ క్వశ్చన్ ఏం తీసుకోవచ్చు, 11th చాప్టర్ అంటే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి రాసుకోవచ్చు. అంటే ఈ రెండిట్లో ఏదైనా మనకు నచ్చిన క్వశ్చన్ రాయొచ్చు. ఆ తర్వాత 14th చాప్టర్ ప్రాబబిలిటీ అనే చాప్టర్కి చాయిస్ క్వశ్చన్గా ఏది తీసుకోవచ్చు, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్ నుంచి తీసుకోవచ్చు. సో ఈ రెండిట్లో మనకి ఏది నచ్చితే అది. తర్వాత 13th చాప్టర్ 13th చాప్టర్ స్టాటిస్టిక్స్కి చాయిస్ క్వశ్చన్ ఏది తీసుకోవచ్చు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 5th చాప్టర్ నుంచి తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 3rd చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో గ్రాఫ్ వస్తుంది, దానికి ఇంటర్నల్ చాయిస్ కూడా గ్రాఫ్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్ ఓవరాల్గా మనకి ఇక్కడ వెయిటేజ్ ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ చాప్టర్ నుంచి ఏ టైప్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అడుగుతారు, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. సో ఓవరాల్గా ఈజీగా మ్యాథ్స్ పాస్ కావడానికి కోసం మనం ఎన్ని మార్క్స్ గెయిన్ కావచ్చు ఈ చాప్టర్ నుంచి, అంటే టోటల్ 14 చాప్టర్స్ నుంచి టోటల్ ఓవరాల్గా మనకి 61 మార్క్స్, దగ్గరగా 61 మార్క్స్ ఈజీగా, అంటే జస్ట్ 1 అవర్ ప్రిపేర్ అయితే చాలు ఈజీగా మనము 61 మార్క్స్ తెచ్చుకునేటట్టు దీంట్లో ట్రిక్స్ అయితే ఉంటాయి. సో అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, బాయ్.